ఎవరా నువ్వు సెప్టిక్ ట్యాంకులు క్లీన్ చేసుకుని కూడా డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చావు? అయ్యారు నేను సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసామని కాదండి, అంజీనే. ఈ గెటప్ ఏంట్రా? అంత అమ్మాయి గారు వాళ్ళే పొద్దున్న నుంచి వర్షంలో 10 సార్లు ఇప్పుడు బయటికి. బయట వర్షాలకు రోడ్లన్నీ మునిగిపోయాయి. ఏ మేనవలో పడి ఎక్కడ వెళ్తానో భయమేసి ఇదిగో ఈ టూప్ వేసుకొని తిరుగుతున్నా. అక్కడక్కడ సుడుగుండాలు కూడా తిరుగుతున్నాయండి. ఎరా అంజీ వచ్చేసావా? ఇందాక ఉప్పు ప్యాకెట్ చెప్పడం మర్చిపోయినరా, తొందరగా వెళ్ళి తెచ్చారా? చూశారా? ఏమైందిరా? ఏమీ లేదులేండి. ఒకవేళ నా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే జిహెచ్ఎంసీకి ఫోన్ చేసి డ్రైనేజ్ లన్నీ వెతికించండి. డ్రైనేజ్ లా ఎందుకు? అది ఆడ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చాక తెలుతుందిలే. అర్థం కాలా. ఈ వర్షాలకు రోడ్లు ఎక్కడ ఉన్నాయే? అన్ని కాలవలేగా. ఈ స్విమ్మింగ్ చేసుకుంటా సూపర్ మార్కెట్ కి షార్ట్ కట్ కనిపెట్టేటంట్లే. సర్లే గాని మీకు శాలరీ క్రెడిట్ అయిందా? లేదే. నాకు కూడా కాలేదు. అవునా? ఉండి హెచ్ఆర్ కి ఫోన్ చేస్తా. వద్దు, నేను ఆల్రెడీ చేశా. ఏమన్నాడు? మీరే కదా వర్షానికి రోడ్లన్నీ మునిగిపోయా అన్నారు. పాపం వాళ్ళ ఆవిడ పుట్టింటికని వెళ్ళి వర్షానికి వరంగల్లో ఇరుక్కుపోయిందంట. అయ్యా, ఆయన ఊరుకుంటాడా? తీసుకురావడానికని ఓలాలో పడవ బుక్ చేసుకొని మరి వెళ్ళి ఆయన కూడా ఇరుక్కుపోయాడంట. ఓలాలో పడవా? అదేంటి? ఓలాలో క్యాబ్లు, ఆటోలు, బైకులు కదా. వర్షానికి రోడ్లు ఎక్కడున్నాయండి? అసలే ఈ మంత్ ఈఎంఐలు ఎలా కట్టాలో, రెంట్ ఎలా కట్టాలో, సరుకులు ఎలా తెప్పించాలో, పాల బిల్లు, కరెంటు బిల్లు ఇవన్నీ. అవును, మీ అకౌంట్ లో ఉన్న డబ్బులతో మీ ఈఎంఐలు, నా ఈఎంఐలు అన్ని క్లియర్ చేసేయచ్చు కదా. నా శాలరీ రాగానే నాది నేను ఇచ్చేస్తా. చేసేయచ్చు. అయితే త్వరగా చేసేయండి, లేట్ అయితే పెనాల్టీలు పడతాయి. వర్షాలు ఆగకపోయినా బిల్లులు ఆగుతాయా? అస్సలు ఆగవు. అమ్మగారు ఇదిగోండి సాల్ట్. రే, నేను చెప్పింది ఈ బ్రాండ్ కాదురా, హిమాలయన్ బ్రాండ్. ఎలక్షన్ చేసుకురా. ఏ సాల్ట్ అయినా ఉప్పుకైనా కదా ఉండేది, కవర్లు మారుతాయి అంతే. అవునా? ఏ అకౌంట్ లో అయినా డబ్బులే కదరా ఉండేది, అకౌంట్లు మారితే అంతే. ఈ మంత్ నీ శాలరీ నా అకౌంట్ లో ఉంచేస్తాను. అర్థమైందిలేండి, వెళ్తాను, ఇయ్యండి. అలాగే ఈ మంత్ సరుకు లిస్ట్ కూడా తెచ్చే, అయ్యగారు డబ్బులు ఇస్తారు. క్యాష్ ఇవ్వకండి, తడిచిపోయి చినిగిపోతున్నాయి. సర్లే, ఫోన్ పే చేస్తాను. ఫోన్ పే చేస్తారంట? దేనికి? దీనికే? ఓహో, నీది ఐఫోన్ కదా. సర్లే, నా ఫోన్ తీసుకెళ్ళు, పాస్వర్డ్ ఫోన్ చేసి చెప్తాలే. ఇంకేమన్నా ఉంటే ఇప్పుడే చెప్పండి. టైర్ పంచర్ అయిందనుకో నా చేతి గల్లాత అయిపోద్ది. ముందువి తీసురారా, ఇంకేమన్నా ఉంటే మళ్ళీ తెద్దు. మీరు ఆన్లైన్ లో ఈఎంఐలు, రెంట్లు కూడా పే చేసేయండి. అంజిగా నా ఫోన్ తీసుకెళ్ళాడు కదా, ఈ ఫోన్ నా దగ్గర ఉంచుతాలే. అంటే బావ అకౌంట్ ఖాళీ చేసేస్తే డబ్బుల కోసం చచ్చినట్టు నీ కాళ్ళ దగ్గరకు వస్తాడని వేసావా ప్లాన్? నెక్స్ట్ సీన్ లో మొత్తం ఖాళీ. హే సిరి, కాల్ జఫా. హలో. అరే అంజీ, ఆ ఫోన్ కి ఒక ఓటీపీ వస్తా చెప్పరా. ఓటీపీయా? ఓటీపీయే. ఈ వర్షంలో ఏ ఓటీపీ అండి? అదేరా, 6 అంకెల నెంబరు. 219070. ఓకే ఓకే, పెట్టే. ఏమండి, పెండింగ్ ఈఎంఐలన్నీ పే చేస్తారా? పే చేసేగా. ఈ నెలయే కాదు, వచ్చి 6 నెలల వరకు పే చేస్తా. మళ్ళీ వరంగల్ వెళ్ళి వర్షాల్లో ఇరుక్కుపోయి హెచ్ఆర్ రాకపోతే పెనాల్టీలు పడిపోవు. పని అయిపోయింది, డూబ్ లో గాలి తీసేలా. ఇవిగోండి సరుకులు, ఇదిగోండి ఫోన్. సరుకులు లోపల పెట్టేసి ఆ ఫోన్ మీ అమ్మగారికి ఇచ్చే. ఫోన్ మీదే. అవునా? ఒకసారి కట్టేసుకో. నీ అకౌంట్ మొత్తం ఖాళీ. అయ్యగారు ఇందాక ఓటీపీ అన్నారు, ఇందుకేనా? అందుకే ఒక్క ఓటీపీతో నీ అకౌంట్ నిల్లు. కంగారు పడకు, మినిమం బ్యాలెన్స్ ఉంచాలి, లేదంటే పెనాల్టీలు పడిపోతాయి కదా. వెంటనే హెచ్ఆర్కి ఫోన్ చేసి వరంగల్ నుంచి పడవేసుకుని వచ్చామను. శాలరీ పడలేదనుకో